హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏమేమి జరుగుతున్నాయి వాటికి సంబంధించి మనకి ఫుల్ అప్డేట్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఫస్ట్ మనము పిఠాపురం గురించి మాట్లాడుకోవాలి అంటే దాన్ని గ్లోబల్ సిటీగా చేస్తాను అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పిఠాపురంలో ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని గుడ్ న్యూసే వింటున్నారు జనాలు. దాని గురించి ఏం మాట్లాడతారు సార్? డెఫినెట్గా పిఠాపురాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర కాశీగా దాన్ని రూపాంతరం తీసుకురావడంలో ముందుంటున్నారు. ఎందుకంటే పుణ్యక్షేత్రాలు అన్నీ ఉన్నాయి కాబట్టి. దాంతోపాటు ఉప్పాడ బీచ్ అనేది పిఠాపురం పరిధిలో ఉండటం మనం చూసాం. ఉప్పిన సినిమా కూడా అక్కడే తీశారు. అది కోతకు గురవుతూ ఉన్నది. దానికి సెక్యూరిటీ మెజర్స్ కావాలి అని మెరైన్ ఇంజనీర్స్ని కూడా పిలిపించారు, పర్యావరణవేత్తను పిలిపించారు, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరిని పిలిపించి దాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే దశాబ్దం పైన రాజకీయాలు ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఒక విజయాన్ని ఫస్ట్ టైం చూపించింది పిఠాపురం ప్రజలు. తన బిడ్డలాగా ఆశీర్వదించారు. చాలామంది అక్కడ పోటీ చేసిన గీతా గారు కావచ్చు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం, చాలా సందర్భాల్లో ఏదో గెస్ట్గా వచ్చి వెళ్తాడు, ఇక్కడ ఉండడు అని చెప్పి అన్నారు. 3.5 ఎకరాలు 15 రోజుల్లోనే తీసుకొని అక్కడ తన ఇల్లు, ఆఫీస్ కూడా నిర్మించుకోవడానికి గజం డబల్ అయిపోయింది రేటు. రోడ్డు పక్కన 2 కోట్లు పలుకుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారని. చూడండి, ఇక్కడ అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇంతకాలం దశాబ్దం పైన ప్రజల కోసం ఉన్నాడు కాబట్టి ప్రజలు హక్కును చేర్చుకున్నారు. ఆయన్ని 71,000 మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ప్రజలకు ఏదో చేయాలని మళ్ళా ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో మోదీ గారి సాక్షిగా చేసిన గవర్నర్ సమక్షంలో మళ్ళీ పిఠాపురం ప్రజల సాక్షిగా ఆయన ప్రమాణం చేశాడు. నేను రూపాయికి అవినీతికి పాల్పడను, పిఠాపురం ప్రజల సాక్షిగా చెప్తున్నాను, మీ బిడ్డని. ఈ దేశం అందరూ కూడా పిఠాపురం వైపు చూసేటట్టు చేస్తున్నాడు. ఆ దిశగానే ప్రణాళిక సిద్ధం చేశాడు. లక్కీగా కాకినాడ పరిధిలో ఉంది. కాకినాడ 7 సెగ్మెంట్లో కూడా పిఠాపురం ఒకటి. కాకినాడ ఎంపీ కూడా జనసేన గెలిచింది. ఇక సెంట్రల్తో మోదీ గారితో ఆయనకు ఉన్న అనుబంధం కావచ్చు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్న సాన్నిధ్యం కావచ్చు, ఏదైనా ఈ రోజున డిప్యూటీ సీఎంగా ఆయన పిఠాపురం ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఓటర్లు ఉన్న అమెరికా నుంచి, లండన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా వచ్చి లక్షలు ఖర్చు పెట్టి ఓటేయడానికి వచ్చారు. నైట్ 1 గంట దాకా ఎలక్షన్ జరిగిందంటే దాన్ని బట్టి మనం అవగాహన చేసుకోవచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చివరి ఎలక్షన్ డేట్ ఉందనగా పిఠాపురం వచ్చి తిన్ను ఓడించండి, వంగగీత గారిని గెలిపించండి, డిప్యూటీ సీఎం చేస్తున్నాడు. సార్, డిప్యూటీ సీఎం చేయడానికి ఆయన సీఎం కాల, ఆమె లేదు, ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ఇప్పుడు మీరన్నట్టు పిఠాపురం అందరి చూపు పిఠాపురం అయిపోయింది. పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే తాలూకాని బండ్ల మీద స్టిక్కర్ వేసుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు నుంచి డిప్యూటీ సీఎంగా ఆయన ఎమర్జెన్సీ తీరు అన్ని శాఖలతో, పంచాయతీరాజ్ కావచ్చు, తర్వాత రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, అన్నీ చాలా సిస్టమేటిక్గా చేస్తున్నాడు ఆయన. 3 రోజుల పర్యటన దిగ్విజయంగా ముగిసింది అనుకోరు. ఫస్ట్ రోజు పెన్షన్స్ ఇచ్చారు, తర్వాత పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు, 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీతో. 2వ రోజు కాకినాడలో రివ్యూ పెట్టాడు. పిఠాపురం కలెక్టర్లతో మాట్లాడి శాఖలు ఎలా తేవాలి, పిఠాపురం సమస్యలు ఏంటి, ఎలా చేయాలి, తర్వాత అక్కడున్న ప్రాజెక్ట్స్ కూడా విజిట్ చేశాడు. 3వ రోజు ఉదయమే ఉప్పాడ బీచ్ని సందర్శించి సాయంత్రం బహిరంగ సభ. క్లియర్ కట్ క్లారిటీ అనేది ఆయన ఇచ్చాడు. ఎక్కడ అవినీతి జరిగినా నేను ఉపేక్షించను, అలా అని కక్షపూరిత ధోరణి ఉండదు, చట్టం తన పని తను చేసుకో. దాంట్లో భాగంగా మనం రైస్ స్కామ్ చూసాం, దూరంపొడి వాళ్ళ కుటుంబం, ఇంకోటి పెద్దిరెడ్డి కుటుంబం, ఎర్రచందనం కూడా మనం చూసాం. ఏదైనా కానీ ఒక రోల్ మోడల్గా ఈజ్ ద ట్రెండ్ సెట్టర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ ఎమర్జెన్సీ తీరు అందరూ ఆస్వాదిస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు ఏపీలో ముందు నుంచి కూడా ఎట్లా అంటే ఎర్రచందనం అనేది అక్కడ ఒక్క దగ్గరనే కొంచెం ఎక్కువగా పండించడానికి వీలుంటుంది. కానీ ఎర్రచందనం వల్ల గవర్నమెంట్కి తక్కువ లాభం ఉంది, స్మగ్లర్స్కి ఎప్పుడు కూడా ఎక్కువ లాభం ఉండే. నేపాల్ వాళ్ళు మన వల్ల వాళ్ళు అక్కడ అయితే కాస్మెటిక్స్కి వాటికి వీటికి అయితే యూజ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ డెవలప్ అవుతున్నారు మనకంటే, ఆంధ్ర కంటే. దాని గురించి ఏం మాట్లాడతారు? దాన్ని అరికట్టాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు కదా. డెఫినెట్గా ప్రపంచంలో అత్యంత అరుదైన ఎర్రచందనం అనేది మనకి శేషాచలం కొండలో లభ్యమవుతుంది. అది పండించడం కాదు, సహసిద్ధంగా అక్కడి నుంచి వచ్చినాయి. అయ్యి ఆ తర్వాత దీన్ని మనం ఉపయోగించుకోవాలి. యాక్చువల్గా
మన ప్రకృతిగా సహసిద్ధంగా వచ్చింది మనకు కావాలి. అవును. అది వీళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి తమిళనాడు నుంచి వచ్చిన ఈ యొక్క కూలీలు ఉంటారు అయితే దుండగులు, దాన్ని అడ్డుకుంటే వాళ్ళని చంపేసి నిర్దాక్షిణ్యంగా ఫారెస్టర్లు కూడా చంపేసే పరిస్థితి ఉంది. అంటే ఒక సిస్టమేటిక్ వే లేదు. ఓకే. వాళ్ళకి దాడిలో పెట్టే వాళ్ళు 5 సంవత్సరాలు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి సార్ అక్కడ. డెఫినెట్గా ఫారెస్ట్ వాళ్ళకి ఆయుధాలు ఇవ్వాలి. ఓకే. వాళ్ళకి ఎక్కడైతే డంపింగ్లు ఇక్కడ చేస్తున్నారో, ఎక్కడ తమిళనాడు నుంచి వచ్చే కూలీలు చూడండి, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో బెంజ్ కార్లు, BMW కార్లని సీజ్ చేశారు. ఎర్రచందనం సీజ్ చేస్తే అవన్నీ కూడా ఈ ప్రభుత్వం అమ్మింది. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు రెడ్ శాండిల్స్ పట్టుకోవాలి. అంటే ఎంత అధికార పార్టీ తరపున ఎంత విస్తృతంగా దేశాలు దాటిచ్చారు, నేపాల్ కావచ్చు, చైనా కావచ్చు, తీసుకెళ్లారని అర్థమవుతుంది. యాక్చువల్లీ వీళ్ళు ఏదైతే స్మగ్లింగ్ చేశారో గవర్నమెంట్ తెలిసినప్పటికీ పట్టుకోవడానికి భయపడ్డారనే వార్తలు నిజమేనా సార్ అది? అంటే అధికార పార్టీ నేతల హస్తం కూడా ఉంటే ఓకే ఇంకేం చేస్తారు చెప్పండి. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారే పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు చెక్ పోస్టుల్లో వాళ్ళు అనగానే పొండి అని పంపించారు. మరి నేపాల్ వాళ్ళకి తెలియదు కదా ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఉందో మొత్తం తెప్పిస్తున్న నా ఫైల్ నా దగ్గరికి వచ్చింది అన్నాడు. అటవీ శాఖ అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టి దీని వెనక పెద్ద తలకాయలు ఎవరు బయటికి తీయండి అంటున్నాడు. ఎవరికి భయపడొద్దు అన్నాడు. కడపలో దొరికిన ఒక డంపు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎన్నున్నాయి శేషాచలం, చిత్తూరు కావచ్చు, లేకపోతే అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, మొత్తం బయటికి తీయండి అంటున్నాడు. అంటే అటవీ సంరక్షకుడు పవన్ కళ్యాణ్ స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు, మొక్కలను పెంచే వ్యక్తి, మొక్కల విలువ తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి అటవీ సంపదను కొల్లగొడితే చూస్తా ఊరుకోడు. అంతే కదండి, సింపుల్ కదా. కాబట్టి పెద్దిరెడ్డి గారికి వాళ్ళ యొక్క ఆధారాలు చూపిస్తున్నారు. దాంట్లో ఎంత పెద్ద తలకాయలైనా శిక్ష పడాల్సిందే. ఓకే. అంటే సార్ నాకు లాస్ట్ గవర్నమెంట్లో ఎప్పుడైతే ఇన్నిసార్లు అక్కడ జరుగుతుంది స్మగ్లింగ్ అని తెలిసినప్పటికీ కూడా ఓన్లీ ఆ పెద్ద తలకాయలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల భయపడి ఇన్ని రోజులు పోలీసులు పనిచేయలేరని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కానివ్వండి, ఇటు ఎర్రచందనంకి చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు అన్ని సీరియస్ యాక్షన్స్ తీసుకుంటూ ఉన్నారు. మరి దీంట్లో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉంది అంటారా తొందరలో మనకి? అంటే ఏ విధంగా? అంటే మొత్తం ఎర్రచందనాన్ని అసలు స్మగ్లింగ్ చేయకుండా ప్రతి ఒక్క దగ్గర గేట్లు పెట్టేయడము, ఎవరు ఫోన్ చేసినా కూడా నా మనిషి అనగానే పంపించకపోవడము వెహికల్, అలాగే ఫుడ్కి సంబంధించి స్కూల్స్లలో ప్రతి ఒక్క దగ్గర అన్నిట్లలో ఫుడ్ సేఫ్టీకి కూడా అన్ని చూసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తారన్నారు. డెఫినెట్గా ఇంతవరకు జరిగిన అరాచకాలకి ఫుల్ స్టాపే. ఓకే. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ కుదరవు. తన రూపాయి తినడు, ఎవరు తినేడు. ప్రజల సొమ్ము. ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఏపీ పీపుల్. ఆయన ప్రజల సంరక్షకుడిగా ఈ 1 monthలో ఆయన పరిపాలన మనకు కనపడుతుంది. రోజుకు 15 గంటలు రివ్యూ చేస్తున్నాడు. సమాజం తెలుసు ఆయనకి. ఆ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి ఆఫీసర్స్ని ఇటువంటి నాయకుడిని మేము చూడలేదు. అంటే సినిమా వాళ్ళు కదా పెద్ద పట్టించుకోరేమో అనుకుంటారు వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు కూడా సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, సమాజాన్ని గురించి ఆకలింపు చేసుకున్న వాళ్ళు, ఇటువంటి లగ్జరీ జీవితం 1000 కోట్ల ఆదాయం కూడా వదులుకొని వచ్చేవాళ్ళు అని చెప్పి ఇప్పుడు అర్థమై ఉంటుంది వాళ్ళకి కూడా. వాళ్ళు కూడా దాంట్లో ప్రశంసించే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళని అంటే ప్రతి శాఖల మీద ఇంత డీప్గా డెప్త్గా అనాలిసిస్ చేసే రాజకీయ నాయకుడిని మేము చూడలేదని వాళ్ళే అంటున్నారు. ఇక మీరన్నట్టుగా ఈ ఎక్కడికక్కడే స్టాప్ అయ్యే అవకాశం ఉంది. ఎన్నాళ్ళు అరాచకం ప్రబలింది కానీ దీని వెనక ఎవరున్నా, పెద్దిరెడ్డి ఉన్నా, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి ఉన్నా, లేకపోతే గంగిరెడ్డి ఉన్నా, లేకపోతే గతంలో ఉన్న పరిపాలించిన పార్టీ నాయకులు ఉన్నా, చివరికి జనసేన కార్యకర్తలు ఉన్నా ఎవరిని ఉపేక్షించడు పవన్ కళ్యాణ్ గారు. అందులో తన మన ఆయనకేం ఉండదు. ఎవరైనా ఒకటే, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అది అక్కడ జరిగిన, లేకపోతే సివిల్ సప్లైలో దాదాపు 35,000 మెట్రిక్ టన్నుల ప్రజల 4 ఏళ్ళతో భోజనం తింటారు మేడం. పేదవాడు 40 రూపాయలు అవుతుంది ఖర్చు, రూపాయికి ఇస్తున్నారు. దాన్ని రీసైక్లింగ్ చేసి 90 రూపాయలకి కాకినాడ కేంద్రంగా వీళ్ళు బంగ్లాదేశ్, ఆఫ్రికా కంట్రీస్కి పంపిస్తున్నారంటే వీళ్ళు మనుషుల పశువులా మేడం? దీని వెనక ఎవరున్నారు? కక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా కానీ అక్రమార్కులకి అడ్డుకట్ట పడింది. వాళ్ళు ఇదివరకు ఆడిందే ఆట పడిందే పాటగా ఉండేది గత ప్రభుత్వంలో. ఇప్పుడు మాత్రం కుదరదు. ఓకే సార్, ఆయన ముందు అంటే జీతం ఖచ్చితంగా తీసుకుంటానా అని ఫస్ట్ మాట్లాడారు. దాని తర్వాత పంచాయతీరాజ్లో ఉన్న పరిస్థితిని చూసి నాకు జీతం వద్దు, నాకేమన్నా కావాలన్నా నేనే తెచ్చుకుంటా, నా ఫర్నిచర్ కూడా నేనే తెచ్చుకుంటా అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు జనసేన కార్యకర్తలు అని అలాగే జనసేన అభిమానులు ఎంతోమంది ఏడవడం జరిగింది సార్. అంటే పాపం ఆయన చెయ్యాలని వచ్చిన ఆయనకి మరీ ఇంత దారుణమైన స్థితికి తీసుకొచ్చారు ఎందుకు ఏపీని? ఇన్ని రోజులు జనాలకి
నిజం అనేది బయటకు రాలేదు అంటే ఇప్పుడు జనాలకు తెలిసి వచ్చిందంటారా మొత్తం? డెఫినెట్గా అంటే జనానికి తెలియకని కాదు, ఎవడు అడిగితే ఏమైందని భయంతో బతికారు 5 సంవత్సరాలు. ఇప్పుడు 151 సీట్లు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు మంచి పరిపాలన ఆశించారు. అది లేనప్పుడు సంక్షేమ మాటను బటన్ నొక్కేం పథకాలు ఇచ్చామంటే అభివృద్ధి మర్చిపోయారు గత ప్రభుత్వం. ఇప్పుడు అది కాదు, అకౌంటబిలిటీ ఉంది. సంక్షేమం మాటన అభివృద్ధి మర్చిపోకుండా సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఆయన విద్యా వ్యవస్థ మీద, ఐటీ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అదేవిధంగా పార్టీ క్యాడర్ మొదటి నుంచి ఎవరున్నారో కనిపెట్టుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఆయన చూసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు దీర్ఘకాలిక కోరిక ఆంధ్రులకి రాజధాని అమరావతి నిర్మించటం, పునర్నిర్మించడం, దాంతోపాటు పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు. ఇవన్నీ ఒకటైతే పవన్ కళ్యాణ్ గారు అతి కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, ఏదైతే అక్రమాలకు నిలవైనాయో అన్ని శాఖల మీద ఆయన కాన్సన్ట్రేషన్. అంటే ఈ ముగ్గురు మధ్య వర్క్ డిస్ట్రిబ్యూషన్ క్లియర్గా ఉంది. తండ్రి కొడుకుల అనుబంధం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ చూస్తున్నాం, అన్నదమ్ముల అనుబంధం లోకేష్ బాబుకి పవన్ కళ్యాణ్ మధ్య చూస్తున్నాం. కాబట్టి వీళ్ళిద్దరిని విడదీయాలని కళ్ళ కన్నా ఆ కళ్ళగానే మిగిలిపోతే తప్పితే పూర్తిగా 1 మంత్ అయిందండి. మనం కనీసం 2-3 సంవత్సరాలు ఇలా టైం ఇవ్వాలా. అప్పులు మయమైపోయింది. 2.5 లక్షల కోట్ల నుంచి 10.5 లక్షల కోట్ల అప్పులు అంటే దీని మీద వడ్డీలు పెరిగిపోయినాయి. ఇప్పుడు సెంట్రల్ కూడా రాష్ట్రాల మీద డిపెండ్ అయింది కాబట్టి మోదీ గారు కూడా పెద్ద మనసుతో రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలి. నిధులు ఇస్తేనే ఇవన్నీ పూర్తి అవుతాయి. ఏదైనా కానీ 4 ఇయర్స్ పట్టింది మేడం బ్రేక్ ఈవెన్ కావడానికి. అంత ఆషామాషి కాదు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాన్ని దాన్ని గాడిలో పెట్టాలి. అంతే గాడిలో పెట్టాలంటే టైం పట్టింది. ఆ టైం సఫిషియెంట్ టైము ఇవ్వాలి. మనం విమర్శించడం కంటే వాళ్ళకి సలహాలు ఇచ్చి మనం ఏదైనా మాట్లాడింది ఉపయోగపడిద్దా అనే రీతిలో ముందుకెళ్ళాలి. అలాగే ఆయన ఒక క్యూఆర్ కోడ్ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. చాలా డేస్ అయింది అనౌన్స్ చేసి. అందులో దానికి సంబంధించి కూడా చాలామంది ఈ కార్యక్రమాలు చేయండి ఈ ఏరియాలలో అని కూడా మాట్లాడుతాం. ఇది ఎప్పుడు ఎక్కడ వినని టెక్నాలజీని కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నాను, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. అందుకో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అయిందే కదా. ఈరోజు అంతరిక్షంలో మనిషి అడుగు పెడుతున్నాడు. అటువంటి సమయంలో క్యూఆర్ కోడ్ ఇచ్చేసి మీరు ఎక్కడెక్కడ పంచాయతీరాజు కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, ఏ సమస్యలు ఉంటే చెప్పమన్నారు. సమస్యలు చెప్పడమే కదా, పరిష్కార మార్గాలు కూడా మీరు చెప్పండి అన్నారు. అంటే ఆ రాజ్యాధికారులు వీళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తున్నారు, ప్రజలను కూడా. గతంలో ఇప్పుడు ఈ టెక్నాలజీ ఈ దేశంలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయి, ఎవరు అందిపుచ్చుకోవట్లా. టెక్నాలజీని అందిపుచ్చుకోవటం అనేది అది మంచి పరిణామం, దాన్ని మనం ఆస్వాదించాలి. అలాగే మీరు నాకు ఓటు వేసినా వేయకపోయినా మీరు ఖచ్చితంగా నేను తప్పు చేస్తే నాకు మీరు ఏలెత్తి చూపించే అధికారం నేను మీకు ఇస్తున్నాను అని కూడా అన్నారు. దానిపైన డెఫినెట్గా అండి, అది హోదాతనం. ప్రజాస్వామ్య విలువలు తెలిసినోడు అలా మాట్లాడతాడు. అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. తను 2 సార్లు ఓడించిన ప్రజలు తనతోనే ఉండాలన్న భావనతో ప్రజలు నమ్ముకొని ఉన్నాడు. ప్రజల కోసం ఏదో చేయాలని తపనతో ఉన్నాడు. అనేక అవమానాలు, అనేక అవహేళనలు, అనేక విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, ఫ్యామిలీని, కుటుంబాన్ని, తను విమర్శించినట్టు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు విమర్శించలేదని. కానీ ఎక్కడ తొనకలా బెనకలా ఈరోజు ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి గేటు దాటలేని పరిస్థితుల్లో బయటకు వస్తే జనం కొడతారేమో అని ఆయన హ్యాపీగా 20 మంది ఎమ్మెల్యేలతో 21 మంది హ్యాపీగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. నేను కలారా చూశా. నేను కూడా అసెంబ్లీకి వెళ్ళాను కాబట్టి వాళ్ళు ఎంత హుందాగా వచ్చారు. చివరికి వాళ్ళు విమర్శించిన వాళ్ళు కనీసం 11 మందే. ఆ ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణ స్వీకారం చేయటం వెళ్ళటం కూడా నేను చూశా. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేదాకా కూడా ఉండలే ఆయన. అంటే ఎంత స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసేది నేను చూశా. నేను చూస్తానని ముందే అనుకున్నా. డెఫినెట్గా నేను అసెంబ్లీలో చూశా. మరి ఆయన విమర్శించిన వాళ్ళు, వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు, మాజీ మంత్రి రోజా ఏమైపోయింది, కొడాలి నాని ఏమైపోయారు, లేకపోతే పేరు నాని ఏమైపోయారు, లేకపోతే వంశీ, వీళ్ళందరూ ఏమైపోయారు మేడం? అంబటి రాంబాబు అయిపోయారు, జోగి రమేష్ అయిపోయారు, అమర్నాథ్ ఏమైపోయారు, వీళ్ళందరూ నోరుంది కదా అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ ఏమైపోయారు? దేవుడు గొప్పడు మేడం, అది ఎవరు ఇది మార్చలేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు, ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు. తన బైబిల్లో ఒక మాట ఉంటుందండి, తనకు తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతాడు. దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. ఓకే. అలాగే ఇప్పుడు మావోయిస్టులు కూడా ఆయనకి లేఖ రాశారు అని అన్నారు. అందులో దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే అది వాళ్ళు రాశారో లేదనేది ఇప్పుడు ఇంతవరకు పూర్తిగా ఆధారాలు దాని మీద ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే నక్సల్స్ రాయటానికి సమాజంలో భూస్వామ్య వ్యవస్థతో లేదా పెత్తందారి పోకడలకు పోతే వాళ్ళ మీద రాస్తారు వాళ్ళు. సమాజంలో మంచి చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద రాయాల్సిన అవసరం లేదు. దీని వెనక కుట్ర
వీళ్ళిద్దరి మధ్య టీడీపీ జనసేన మధ్య పెడతానికి కొంతమంది నక్సల్స్ రూపంలో లెటర్ రాశారా అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. ఇది వైసీపీ వాళ్ళు రాపిచ్చారంటున్నారు. కొంతమంది గిట్టన వాళ్ళు ఫేక్ లెటర్ అన్నారు. ఏది ఏమైనా కానండి, నక్సల్స్ ఒకప్పుడు నక్సల్స్ ఉండేది. ఇప్పుడు ప్రజల జనజీవన స్రవంతిలో వాళ్ళు కూడా కలిసిపోయారు, మనతో మమేకమైపోయారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబల్యమే లేదు. ఆయన వాళ్ళు రాసే లెటర్లో ఏమన్నారు, కులం మాటున అభిమానుల మాటున ఈయన మోసం చేశాడు. ఎవరిని మోసం చేశారు? ఇక్కడ 89% సప్రెస్డ్ గ్రూప్స్, సమాజంలో రాజ్యాధికారం దూరంగా ఉంటున్న వర్గాల ప్రతినిధిగా కులాలు కలిపే సిద్ధాంతంలో ఒక రెల్లి కులాన్ని ఆయన సేకరించాడు. అసెంబ్లీలో మీరు చూస్తే ఎవరితో ఫోటోలు దిగాలి? అధికారులతో, ఆ స్వీపర్స్తో ఫోటో దిగాడు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. మత్స్యకారులు సమస్యలు పరిష్కరించాడు. అంటే సమాజంలో దాడిత పీడిత వర్గాల వారి అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశాడు. అందుకోసం లెటర్ రాస్తారా? లేకపోతే ఎక్కడ ఎవరు ఎవరు ట్రేస్ అవుట్ చేయని దశాబ్దాల నుంచి అక్రమంగా బియ్యం సరఫరా చేస్తున్న దొరంపూడి ఫ్యామిలీని ఇప్పుడు దోషిగా బోన్లో నిలబెట్టినందుకు లెటర్ రాస్తారా? లేకపోతే ఉద్దానం విషయాన్ని ప్రపంచానికి తెలియజేసినందుకు లెటర్ రాయాలా? ఇవన్నీ కూడా అప్రిషియేషన్ చేయాలి కదా. ఇవన్నీ చేసిన వ్యక్తి, ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగితే స్పందించే వ్యక్తి, బోట్లు తగలపడితే కోట్ల రూపాయలు ఇచ్చే వ్యక్తి, 5,500 మంది రైతులకు తన బిడ్డల డిపాజిట్లు కూడా కరిగించి 34 కోట్లు ఇచ్చిన వ్యక్తిని ఈ దేశంలో ఎవరినైనా చూసారా? మరి అప్రిషియేట్ చేయాలి కదా. ఇంత ప్రజలకు చేసి తన సొంత డబ్బునే కరిగించుకొని 1000 కోట్ల ఆదాయం తృపాయంగా వదిలేసి లగ్జరీ జీవితం వదిలిపెట్టి ప్రజల కోసం మొండి టెండలో స్నేహధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి స్నేహాస్తం అందించి ఈ రోజున 164 సీట్లు 21 మంది ఎంపీల రాటలో కీలకమైన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎదుగుదలని అప్రిషియేట్ చేయాలి యాక్చువల్గా. కాబట్టి ఈ లెటర్లు అవి నమ్మశక్యంగా లేవు. అట్లానే పవన్ కళ్యాణ్ గారు నక్సల్స్ అన్న వాళ్ళ యొక్క పోరాడే తీరు ఎప్పుడు కూడా ప్రశంసిస్తారు. ఒక భగత్ సింగ్ స్ఫూర్తి, ఒక చెగువారి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ ఉన్నది కూడా పాజిటివ్ రివ్యూస్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఆయన ఉండడు. కాబట్టి వాళ్ళు పాజిటివ్గానే ఉంటారు తప్పితే ఆయన వివేదించే వాళ్ళేం కాదు నక్సల్స్. ఓకే సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న జైలుకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అది కూడా పిన్నెల్లి రామకృష్ణ ఎవరైతే ఈవీఎంలు బద్దలు కొట్టారో ఆ పర్సన్ని కలవడానికి ఓవరాల్ తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రాల ప్రజలకి చిరాకులేసింది ఆ మాట విన్నప్పుడు. అవసరమా? అంటే నీది ఇంకా ఏమైనా కుట్రలు ఉన్నాయా, ఆయన ఏమైనా బయటపడతాడేమో అన్న భయంతో నువ్వు వెళ్ళి కలిసావా అనే మాటలు వినిపిస్తున్నాయి. మీకేమనిపించింది? నాకైతే అదే అనిపించింది. ఒక జర్నలిస్ట్గా, ఒక యాంకర్గా మీకేమనిపించింది చెప్పండి? అంటే ఇంకా ఆయన చేసిన కుట్రలను ఆయన ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. అవన్నీ బయట పెడతాడు, ఏం బయట పెట్టకని చెప్పడానికి. లేకపోతే ఆబ్వియస్లీ ఆయనకి ఒక ఈవీఎంని బద్దలు కొట్టిన మనిషితో ఏం మాట్లాడడానికి. చాలా అమాయకుడు అని చెప్పన్నాడు. చాలా అమాయకుడు అంట సార్ పాపం. ఈవీఎం బద్దలు కొట్టడం పాపం నార్మల్ మెషిన్ ఇక్కడ ఒకటే మేడం చార్మి గారు, మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జనం చేశారు మిమ్మల్ని. బెదిరించి ధోరణిలో మాట్లాడకూడదు. ఇక్కడ నువ్వు ఎవరిది కోసం వెళ్ళావు? ఈవీఎంలు ధ్వంసం చేసి 14 కేసులు నిందితుడి కోసం వెళ్ళావు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పల్నాడంత ఫ్యాక్షనిజంతో తను ఆడిందే ఆట పాడిందే పాటగా పేద ప్రజల్ని దాడులు చేసి హత్యలు చేసిన వ్యక్తి కోసం వెళ్ళావు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన మీద 8 కేసులు పెట్టారు ఎలక్షన్ కమిషన్. 324 ఆర్టికల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ. మీరు ఎలక్షన్స్ నిర్వహణకి ఆటంకం కలిగించి ఈవీఎంలు ధ్వంసం చేయటమే మీరు చేసిన అతిపెద్ద నేరం. సరే, విచక్షణాధికారం ఎలక్షన్ వైపు కౌంటింగ్ వైపు ఉండాలనే ఉద్దేశంతో కండిషన్ బెయిల్ ఇచ్చారు, టెంపరీ బెయిల్. తర్వాత సిఐ మీద యత్నం చేశాడనే ఉద్దేశంతో 307 నమోదు చేశారు. అక్కడదక్కడ 8 కేసులు అయినాయి. దాని మీదే లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఏదో సచ్యుడిలాగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 36 కేసులు ఉన్నాయి. ఆయన కూడా ఇప్పుడు ప్రతి శుక్రవారం జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి, కోర్టుకి వెళ్ళాలి, సిబిఐ కోర్టుకి. మాజీ హోంమంత్రి జోగి గారు కూడా లెటర్ రాశాడు, త్వరితగతిన ఈ కేసులు పరిష్కరించండి అని. మరి హైకోర్టు కూడా, తెలంగాణ హైకోర్టు కూడా సిబిఐ కోర్టుకి ఇమీడియట్గా సాల్వ్ చేయండి. 14 సంవత్సరాలు ఛార్జ్ షీట్ వేసి ఇన్ని వాయిదాలు 500 వాయిదాలు తీసుకున్నారంట మేడం. 500? మరి అంతే కదా. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, సమయం ఇవ్వరు కదండి. ఇప్పుడు వాయిదాలు తీసుకోవడానికి లేదు, మనిషి ఫ్రీగా ఉన్నాడు, అంతే కదండి. అంటే ఇన్ని రోజులు ముఖ్యమంత్రి హోదా ఉంది, నాకు పనులు ఉన్నాయి, ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు డెఫినెట్గా శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సిందే. ఆయన మీద ఎలిగేషన్స్కి సాక్ష్యాలు మేము చేయలేదు, తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిందే. కాబట్టి ఇప్పుడు పిన్నెల్లి పట్ల ఆయన బయటకు వచ్చి మాట్లాడిన తీరు మీరన్నట్టు ఉభయ రాష్ట్రాల ప్రజలు, మేధావులు, విజ్ఞులు కూడా ఏంద్రబాబు వీళ్ళు మానవత్వం లేదా,
లేకపోతే ఇతను మారడా, చివరికి నేను మంచి చేసి ఒక కూడా విధంగా నీచంగా చూస్తున్నారు. అది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అది ఆయన ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియట్లేదు. ఆయన అలా మాట్లాడుకుని ఉండాల్సి, అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు సార్. అవసరమే ఉంది. ఆయన ఏమో సచ్చిరుడా, 10 మందికి జనోద్ధరణకి ఏమన్నా సేవ చేసిన వ్యక్తి పెన్నెల్లి. ఓకే సార్, అలాగే ఆయన సినిమాలకు కూడా ఇంకా దూరంగానే ఉండిపోతున్నారు. ఇంకో 3-4 months వరకు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాస్లోకి రారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే పిఠాపురంలో నేను అంతా సెటిల్ చేసిన తర్వాత అప్పుడు ఒక సినిమా చేస్తాను అంటున్నారు. దానిపైన మీరు ఏమైనా చెప్తానుకుంటున్నారు? సినిమా చేయటం ఏం కాదు, ఆల్రెడీ చేసి ఉన్నాయి. 60-70% పూర్తయింది. 40% ఉన్నాయి. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంతే. సినిమా బాగుంటుంది చూడండి అన్నాడు. సినిమా బాగుంటుంది. సినిమా నేను దూరం అవ్వట్లేదని క్లారిటీ ఇచ్చాడు. అంటే అభిమానులు హ్యాపీగా ఉన్నారు, ఆనందంతో ఉన్నారు. అదేవిధంగా హరిహర వీరమల్లి కూడా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా ఏఎం రత్నం గారు, అది కూడా 30% మిగిలి ఉంది. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్, అదొకటే. అది ఆల్రెడీ సినిమా రిలీజ్ కాకముందు దాంట్లో డైలాగ్ వల్ల ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. గాజు పగిలే కొద్దీ పొదునెక్కిద్ది అనేది ఆ సన్నివేశమే. ఇప్పుడు ఈ 3 సినిమాలు ఆఫ్టర్ 3 months తర్వాత ఆయన గాడిలో పెడతాడు. ఈ 3 నెలలు ప్రభుత్వం నాకు అల్లావుద్దీన్ అద్భుత దీపం నా దగ్గర ఏమి లేదు, సెట్ చేయాలి, కొద్ది టైం ఇవ్వండి అంటున్నాడు. ఇది ముందు తన ఇల్లును చక్కబెట్టుకోవాలి, తర్వాత సినిమాలు, మిగిలిన సినిమాలు నిర్మాతలు కూడా పట్టువిడుపులతో మీరు ఎక్కడుంటే అక్కడ షూటింగ్ లొకేషన్స్ పెట్టుకుంటాం సార్, అక్కడే చేసుకుంటాం అన్నారు. వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ ఏంటి అనేది, ఆయన మంచితనం. కాబట్టి ఆఫ్టర్ 3 months తర్వాత చాలామంది సినిమాలు ఇంకెందుకు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశాడు, సినిమాలు చేశాడు. సినిమాలు చేయకూడదని అనడానికి హక్కు లేదు, ఆయన హక్కు. ఆ 3 సినిమాలు మాత్రం డెఫినెట్గా కంప్లీట్ చేస్తాడు. ఆయన అభిమానించే అభిమానులు కావచ్చు, తర్వాత సినిమా ప్రేమికులు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు మొన్న పిఠాపూర్లో మాట్లాడింది చాలా ఆనందంతో ఉన్నారు. అంటే సినిమాలు ఆఫ్ చేయట్లేదు, 3 నెలల తర్వాత అయినా ఆయన కోసం ఎంతకాలం ఎదురు చూస్తాం అనేది డైలాగ్ అందరికి నచ్చింది, ప్రజల్లో కలిగి ఓజీ చేస్తాను బాగుంటుంది ఖచ్చితంగా చూడండి అన్నాడు. అది మంచి పరిణామంగా మనం భావించాం. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియా అనేది ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ డే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఫేక్ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఖచ్చితంగా. రీసెంట్గా ఒక అంటే అబ్బాయిని ముందు నుంచి ఆయన అంతే ఉన్నాడు. ఎవరైతే ప్రణీత్ హనుమంత్ అనే ఒక అబ్బాయి ముందు నుంచి ఆయన యూట్యూబ్ ఎవరు అతను ఐఏఎస్ కొడుకు అతను అట్లనే అనిపిస్తుంది ఒక విధంగా. సరే, ఎవరికైతే పెద్దగా అసలు ఎవరికి సంబంధం, ఆయన పేరు కూడా ఉదరించాల్సిన అవసరం లేదు, చెప్పండి. సో ఆయన ఏదైతే వీడియోలు ఉంటాయో ముందు నుంచి ఆయన కూడా ఒక వీడియో పెట్టుకొని ఒక 4 ఫ్రెండ్స్ కూర్చుంటారు జూమ్ కాల్లలో, దానిపైన కమెంటరీ వేస్తూ ఉంటారు. బాగుంది, కామెడీ వరకు బాగుంది, ఒక వ్యక్తిని తిడుతున్నారు, ఓకే గుడ్. అసలు ఒక తల్లిదండ్రుల్ని లేకపోతే ఒక ఆడపిల్లని అనాల్సిన అవసరం ఏంటి? ఒక తండ్రి తన కూతురుతో చేసిన వీడియో పైన అసభ్యకరమైన మాటలు, కనీసం ఒక ఆడపిల్లలు వినాలి అనుకున్నా కూడా వినలేనటువంటి మాటలు మాట్లాడారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు మీరు చెప్పింది అటువంటి ద్రోహుల్ని, అతని పేరు కూడా ఉదరించడానికి నేను యాజ్ ఎ లామెన్గా నాకు మనసు ఒప్పట్ల. ఓకే, ద్రోహుల్ని, ఓకే, అటువంటి దుర్మార్గుల్ని, అతనికి సహకరించిన 3 4 సార్ మొత్తం, అతను ప్రోత్సహించిన ఎవరున్నా, దాని వెనక ఎవరున్నా దేశ బహిష్కరణ చేయాలి ఇటువంటి వాళ్ళని. ఓకే, అరబ్ కంట్రీస్లోగా అప్పటికప్పుడు ఉరి తీయాల, కాలు చేయి. అంటే ఇది ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ లేని స్వేచ్ఛ భారతదేశంలో ఉంటుంది. ప్రతి ఒక్కరు మాట్లాడే స్వేచ్ఛ. మాటలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇతరులు మనోభావాలకు దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు. వీళ్ళు ఒక తండ్రికి కూతురికి మధ్య లైంగికంగా ఇంక్లూడ్ చేసి వీళ్ళు చేసిన దానికి సిగ్గుండొద్దండి. వీళ్ళకి తల్లి లేదా, వీళ్ళకి బిడ్డలు లేరా, వీళ్ళకి భార్య లేరా? యాక్చువల్లీ అదే పాయింట్ మీద ఎప్పుడైతే అందరూ దాని మీద ట్రోల్ చేయడం జరిగిందో అప్పుడు ఆయన మా పేరెంట్స్ని తీసుకురాకండి, నేను ఎంత వరస్ట్ కొడుకునైనా వాళ్ళు మంచోళ్ళు అని అన్నారు. మరి మీరు తిట్టినప్పుడు లేదా సార్ ఆయనకు? ఈ సందర్భంగా ఒకటి చార్మి గారు నేను చెప్పేది ఏంటంటే, మీ ఛానల్ సాక్షి చెప్తున్నా, సాయి ధర్మతేజ్ నేను అభినందించాలి నిజంగా సార్. ఫస్ట్ ట్వీట్ చేశారు అందరికంటే. ఈ అగ్ర హీరోలు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలి, ఆయన దగ్గర నుంచి నిజంగా నేర్చుకోవాలి సార్. ఫస్ట్ ఆయనే ట్వీట్ చేశారు. ఆయన అండ్ రేవంత్ రెడ్డి స్పాట్లో రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు 45 రోజులు బెడ్ మీద ఉన్నాడు అండి. తను అన్నీ మర్చిపోయి మేజర్ యాక్షన్ జరిగింది కేబుల్ బ్రిడ్జి మీద. వాళ్ళ పవన్ గారు చూసి నేర్చుకున్నాడు సామాజిక స్పృహ. ఇంతమంది హీరోలుండి ఉభయ రాష్ట్రాల్లో వీడిట్లా ఆడిందే ఆట పడిందే పాటగా వీడితో పాటు 3 తండ్రి కూతుల మధ్య ఇట్లాంటి ఇది చేస్తూ ఉంటే చూస్తా ఎందుకు ఉండిపోయారు మేడం? అగ్ర హీరోలు కావచ్చు, అగ్ర హీరోయిన్లు కావచ్చు, వీళ్ళకి బాధ్యత లేదా? సాయి ధర్మతేజ్ ఒక్కడే స్పందించి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, డిప్యూటీ సీఎంలకి, డీజీపీలకి లెటర్ రాయాలా? ఎమ్మటే స్పందించినందుకు రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ప్రశంసించాలి. ఆయన ఉక్కు వాదం మోపుతున్నాడు.
పవన్ కళ్యాణ్ ఇప్పుడు సామాజిక స్పృహ చిరంజీవి గారు ఎట్లయితే డ్రగ్స్కి వ్యతిరేకంగా చేశారు, సినిమాల్లో కూడా మీరు అవేర్నెస్ కలగజేయండి, లేకపోతే మీకు టికెట్లకి తక్కువ అని చెప్పి అది కరెక్ట్, ఆయన చేసింది కరెక్ట్. చెప్పేశారు. అదే సమయంలో వీళ్ళు మన దగ్గర ఏదైనా ఉందో యూట్యూబ్లు సోషల్ మీడియాలో ఇది ఇన్ఫ్లుయెన్స్లు అనే దైవం సంబుతులుగా భావించి లిమిట్స్ దాటి వీళ్ళు ఏదో సినిమా ఒకటి తీస్తుంటే దీనికి అతను ఎవరో ఒక హీరో నేను అనవసరంగా వెళ్ళి తప్పు చేశాను నన్ను క్షమించను అన్నాడు, ఇతను సహకరించినందుకు కూడా. ఈ ఎదవలు ఈ సమాజంలో ఉండటానికి అర్హత లేని వాళ్ళు అసలు వీళ్ళకి ఎక్కడ హక్కు ఉంది మేడం? బాధేస్తుంది మేడం. తండ్రి కూతురికి మధ్య కూడా ఇలాంటి చాలా చిన్నపిల్ల సార్, చాలా చిన్న దారుణం కదా మేడం. ఆ మాటలు కూడా అసలు వెరీ అప్పటికప్పుడు కాలు చేసి తీసేస్తారు అరబ్ కంట్రీస్లో. కఠినంగా ఉండాలి శిక్షలు. ఉభయ రాష్ట్రాల్లో స్పందించినందుకు డీజీపీ గుప్తా గారు ఏపీ డీజీపీ తెలంగాణతో కలిసి దీని మీద సైబర్ క్రైమ్ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అరెస్ట్ చేయటం అది ఇమ్మీడియట్గా వాళ్ళకి అరికల కోటింగ్ ఇవ్వాలి. వీళ్ళకి జీవితంలో ఎప్పుడు మాట్లాడుకునే విధంగా వీళ్ళు చేయాలి మేడం. వీళ్ళని యూట్యూబర్స్ కూడా ఏది ఉంది కదని మాట్లాడేదానికి వీళ్ళకి లిమిట్స్ అనేది ఉండాలి. మనోజ్ కూడా స్పందించాడు. మనోజ్ కూడా ఎక్రా సమితికి దీనికి సంబంధించిన యూట్యూబర్స్ కూడా లింక్ పెట్టాడు, ఎక్కడికక్కడ వీళ్ళు బ్లాక్ చేయండి అని. తర్వాత ఖుష్బు కూడా స్పందించింది. లేట్గా స్పందించారు. ఏదైనా కానండి, మనం మానవ సమాజంలో ఉన్నాం, మనం మనుషులమే. వాడు క్షమించండి మనోభావాలు దెబ్బతింటే మా కుటుంబ జోలికి రాకూడదు అని అంటే వాడు మనిషి పశువా? నువ్వు ఏ తల్లి గర్భం పుట్టావో నీకు తెలియదా? నీ తల్లి గురించి ఆ బిడ్డ ఆడకూతురు ఎవరు లేరేనా? ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? తండ్రిని చిన్న పిల్లను కూడా లైంగికంగా మాట్లాడటానికి ఈ నలుగురిని ఇప్పుడు సజ్జనారు ఇప్పుడు ఐఏఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఎన్కౌంటర్ చేశారు. యాసిడ్ ఆడపిల్లని ఎన్కౌంటర్ చేయాలి మేడం. ఈ సమాజంలో పనికిరారు ఇల్లు. ఇంకొకరు తప్పు చేయాలంటే వణికిపోయి గజగజలాడాలా. ఇలాంటి వాళ్ళు ఎవరెవరైతే అందరినీ డెఫినెట్గా చేయాలి. ఇప్పుడు ఆ దిశగానే ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి. జూలై 1 నుంచి కఠినంగా ఆడపిల్లల మీద అత్యాచారం చేసి జీవిత ఖైదు ఉరి తీసే చట్టాలు వచ్చినాయి. ఇటువంటి వాళ్ళని ఆ చట్టాలు నమోదు చేసి ఫోక్సో చట్టం కింద ఆడపిల్లల ఫోక్సో చట్టం కూడా నమోదు చేసి వీళ్ళు బయటికి రాకుండా నానుబెలుగులుగా పెట్టితే వీళ్ళు మారాలి. వీళ్ళేదో పెద్ద దైవాన్ సముద్రంగా సోషల్ ఇన్ఫ్లుయెన్స్. దేనికి సోషల్ ఇన్ఫ్లుయెన్సరు? ఇంట్లో నీకు తల్లి లేదా, నీ కూతురు లేదా, నీ భార్య లేదా? అంటే సమాజం మీద మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి ఆనందం, పైశాచిక ఆనందం పొందుతూ ఉంటే ప్రభుత్వాలు ఊరుకోకూడదు. సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, వీళ్ళను ఇంకొకటి ఇట్లాంటి తప్పు చేయకుండా కఠిన నిబంధనలు వీళ్ళు విధించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ దేశ బహిష్కరణ చేయాలి. వీళ్ళ దేశంలో ఉండటానికి కూడా అనరులండి వీళ్ళని. అటువంటి కఠినంగా చట్టాలతో వీళ్ళని శిక్షించాలి. ఓకే సార్, ఓవరాల్గా ఇది ఏం ఫస్ట్ టైం కాదు, బట్ ఇప్పుడు ఉన్నంత గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఎప్పుడు లేదని చెప్తాను. నిజానికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ కానివ్వండి, అటు చంద్రబాబు నాయుడు సర్కార్, 2 రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు గర్వపడే విధంగా ప్రతి ఒక్కటి ముందుకు వెళ్తుంది. దీనిపైన యాక్షన్స్ మనకి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే ఎలాంటి యాక్షన్స్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా శిక్షలు కఠినంగా ఉండాలి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే. చట్టం నన్ను ఎవరేం చేయలేరని అహంతో నేను ఐఏఎస్ కొడుకును కదా, ఐపీఎస్ కొడుకుంటే ఎవరికి ఎక్కువ మేడం? ఇప్పుడు మీరున్నారు జర్నలిస్టు, మీ భావాలు మీరు ప్రజల భావాలు మీరు చెప్తారు. నేను యాజ్ జర్నలిస్ట్గా ప్రజల్లో ఏముందో లక్షలాది మందికి తెలియజేస్తాం. అది మన బాధ్యత. ఇప్పుడు నన్నేం ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు కదా వాడు. ఏదో ఇన్ఫ్లుయెన్సర్ కదా అని చెప్పేసి యూట్యూబ్ ఉంది కదా అని చేతిలో ఉంది ఎట్లా పడితే అట్లా చేయడానికి ఎట్లా ఉంటుంది? అంటే మాటలకు కూడా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి. డెఫినెట్గా కఠినంగా ఇచ్చేయాలి. ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాళ్ళని ఆదిలోని తుంచేసేయాలా, కట్ చేయాలా. కలుపు మొక్క పెరిగితే ఏం చేస్తాం మనం? తుంచేస్తాం, తీసేసి పడేస్తాం. తీసేయాలి. గంజాయి వనంలో తులసి మొక్కలాగా కొంతమంది ఉంటారు. ఇలాంటి నీచులు, సంఘ విద్రోహ శక్తులు ఈ దేశంలో పనికిరారు మేడం. ఇలా డెఫినెట్గా ప్రభుత్వాలు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.